అందరికి ఎట్లున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా పెళ్లి తర్వాత కూడా. పెళ్లి వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. సో మీ అందరి కోసం నా గొంతు బాగాలేకుండా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి మరి అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇది ఫస్ట్ డే పెళ్లి కూతురు రోజు అనమాట. అయితే పంతులు గారు మాకు పొద్దున్న 8:30 వరకు పెళ్లి కూతుర్ని చేసామని చెప్పారు. ఇంకా మా ఇంట్లో ఎవరు రాలేదని చెప్పేసి మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళందరినీ పిలిచినాము. మా దాంట్లో ఫస్ట్ పెళ్లి కూతురు మా మమ్మీ వేస్తుంది. దాంట్లో ఫస్ట్ ఒడి నింపేది వచ్చేసి మళ్ళీదా అంటాం మేము. చపాతి సోంపు బెల్లం వేసి వేస్తారనమాట. దానికైతే మా మమ్మీ మొత్తం ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు ఒక్కొక్కరు అందరు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసినారు. యాక్చువల్ గా మేము పెళ్లి చేసింది తుమ్మల బస్సులో అనమాట, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ. ఒక్క రోజైనా ఇక్కడ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ డే పెళ్లి కూతుర్ని బంజారాహిల్స్ లో చేసుకుంటున్నాము. అందరూ యాక్చువల్ గా పసుపు దంచిన తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు కదా. మాకు యాక్చువల్ గా టైం లేకుండా అనమాట. 8:30 లోపు అంటే 8:30 లోపు ఖచ్చితంగా సప్తమి వెళ్ళిపోతుంది. పెళ్లి కూతుర్ని చేయాలి, పెళ్లి కొడుకుని చేయాలి అనేసరికి ఇంకా ఫస్ట్ మేము పసుపు పెట్టుకున్నాం కదా, దాని తర్వాత పసుపు దంచినాము. ఆ రోజు ఇంకా పెద్ద కండిషన్ ఏంటంటే 8:30 వరకు కూడా ఇద్దరని అంటే మా బావని నన్ను ఇద్దరిని కూడా పెళ్లి కొడుకు పెళ్లి పిల్లని చేసేసేయాలి. ఫస్ట్ మా బావ పెళ్లి కొడుకు అయిన తర్వాతనే నేను పెళ్లి కూతుర్ని కావాలంట. ఇంకా మా బావని 6:30 వరకు లేపేసి ఫస్ట్ మా బావకి పసుపులు పూయడం స్టార్ట్ చేసినాం కదా, నాకు పసుపులు పూయడం స్టార్ట్ చేసినారు. నా పెళ్లి సాటర్డే నవంబర్ 1 రోజు అయింది కదా. సో ఫస్ట్ పెళ్లి కూతురు వచ్చేసి వెనస్డే రోజు స్టార్ట్ చేసినారు. వెనస్డే రోజు పెళ్లి కూతురుని చేసుకుని నేను బంజారాహిల్స్ లో ఒక రోజు నిద్ర చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే థర్స్డే వచ్చేసి బోనాలు, ఫ్రైడే వచ్చేసి హల్దీ, సంగీత్, మెహందీ, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా లైన్ గా అన్ని సక్సెస్ఫుల్ గా అయినాయి అనమాట. నా వెడ్డింగ్ కలెక్షన్, శారీస్ కానీ, జ్యువెలరీ కానీ ఇవన్నిటి కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. ఒక్కసారి అంటే ఈ వీడియోస్ అన్ని అయిపోయినాకలా అవుట్ఫిట్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తా. అంటే ఎక్కడ షాపింగ్ చేసినాం, ఎక్కడ ఏంది అనేది అన్ని క్లియర్ గా పెడతా. ఫస్ట్ అయితే అన్ని కూడా పెళ్లి పిల్ల వ్లాగ్స్, పెళ్లి కూతురు, మెహందీ ఇవన్నీ లైన్గా వస్తాయి. అవన్నీ అయిపోయినాకలా లాస్ట్ కి నా అవుట్ఫిట్ అవన్నీ వీడియోస్ అయితే పెడతా. ఇంకోటి మీరు అడిగినారు కదా ఓపెనింగ్ వీడియోస్, అదే నాకు వచ్చిన గిఫ్ట్లు అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాం. అన్ని లైన్గా వస్తాయి, వెయిట్ చేయండి. ఈ చలికాలం వస్తే చాలు నా డ్రై స్కిన్ ఏమవుతుందో తెలియదు కానీ స్కిన్ మొత్తం అంతా ఘోరంగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు అన్నాకలా ఈ రోజు అయితే హాస్పిటల్ చుట్టూ తిరిగిన అనమాట. అంత ఏమైపోయిందంటే స్కిన్ మొత్తం ఇట్లా పగిలినట్టు దుడ్డ ఏమన్నా పెట్టినా చాలా మంటలాగా అనిపించింది. సో పసుపు కూడా నేను ఘోరంగా ఆ రోజు మండిపోయింది అనమాట. ఇంకా మా మమ్మీ ఏంటంటే ఏదో కస్తూరి పసుపు ఏదో తెచ్చింది, దాంట్లో మండ పసుపు కలిసింది. నేను ఆ రోజు అయితే చుక్కలు చూసిన అనమాట, లిటరలీ స్నానం చేసేదాకా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పెట్టిన ఆంటీ జస్ట్ చెంపలకు పెట్టకుండా ముఖం అంతా రుద్దింది. అబ్బా నేనైతే నరకం చూసిన. ఇట్లా మా దాంట్లో ఇట్లా పెడతారట. తర్వాత స్నానం చేస్తారు. 5 టౌన్లో పెడతాం. యాక్చువల్గా మా దాంట్లో ఎట్లా అంటే చెంపలు, భుజాలు, మోకాలు ఇంకా కాళ్ళకి వీటికైతే పెడతారనమాట. కానీ నాకు చేసింది మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు, మా ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళు కాబట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ పెట్టారనమాట. నేను ఒక 4 స్టైల్ చూసిన ఆ రోజు పెళ్లి కూతురు విధానాన్ని. ఎవరి చేతితో చేయించుకున్నా అంటే వాళ్ళ చేతితో చేయించుకుంటాం అంటారు కదా. ఆ రోజు నాకు అట్లనే అనిపించింది అనమాట. అసలు మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తారో లేదో అని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఆ రోజు ఏమైందంటే మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మలు ఎవరు రాకపోయేసరికి అందరు ఆంటీ వాళ్ళు వచ్చి నన్ను పెళ్లి కూతురు చేసేసరికి మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను తుమ్మల బస్సు వెనకాల అందరూ నన్ను చేస్తారు, కానీ ఇక్కడ వాళ్ళు నన్ను చేయరు కదా అని ఒకటి ఉంటుండే అనమాట. అదైతే పోయింది ఆ రోజు నాకు అందరు చేసేసరికి. చెప్పే టైంలో మార్నింగ్ 8:30 అనేసరికి ఎవరు రాకుండా ఒక 5 మంది వచ్చినా చాలు అని అనుకున్నా. కానీ నా అదృష్టం ఏంటంటే ఆ రోజు 5 కాదు కదా 11 మందితో నేను పెళ్లి కూతురు అయినమాట ఫస్ట్ రోజు. ఇట్లనే ప్రతి ఒక్క ఈవెంట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయని ప్రకారం చాలా సక్సెస్ఫుల్ అయిందనమాట. అంటే వర్షాలు వస్తున్నాయి ఏమవుతుందో అని ఒక భయం ఉండే. ఆ రోజు కూడా ఏమైందంటే పెళ్లి కూతురు చేసిన రోజు నుంచి మళ్ళీ చిన్న డిన్నర్ నైట్ వరకు కూడా అస్సలు ఒక చుక్క వర్షం కూడా పడలేదు. ఇంకా వర్షం పడకపోయేసరికి ప్రతి ఒక్క ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎంటికల కంటే ఏం కాదులే, ఏం కాదు.
ఇప్పుడే రా చూసేసి సరేనా చూసేసి ఇంకా చూసినారు కదా నా ముఖం అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది. పసుపు చాలా అంటే చాలా మండిపోయింది. నాకే కాదు అందరికీ మండింది. నాకు ఇంకా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నాకు ఇంకెక్కువ మండింది అనమాట. అసలు పెళ్లి కూతురు లెక్క లేనమాట. ఎందుకంటే అసలు ముఖం పైన పసుపు పెట్టుకునేంత ఆప్షన్ లేదు నాకు. పెట్టుకున్న వెంటనే సబ్బు పెట్టి కడగకపోతే ఒక టైప్ ఆఫ్ నరకం లెక్క కనిపించింది. నా ముఖం మీద ఒక యాసిడ్ పోసినట్టు అంత మండింది అనమాట. అందుకని చెప్పేసి నాకు అసలు పెళ్లి కూతురు లుక్ అయితే రాలేదు. చాలామంది ఏమన్నారు, మీ బావనేమో మంచి పసుపు ఉండు, నువ్వు అసలు పసుపే లేవు అని అన్నారు. నాకు పసుపు పెట్టుకోవడం చాలా ఇష్టము. కానీ ఏం చేస్తాను, నా దరిద్రము నాకు పెళ్లి కూతురు ముందు రోజు నుంచే ఇన్ఫెక్షన్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ పసుపు అయితే పెట్టుకోలేకపోయినా, పెట్టుకున్నా కూడా సబ్బు పెట్టి కడగాల్సి వచ్చింది. ఆ రోజు నాకు తోడపల్లి కూతురుగా కూర్చుంది కింద రెంటరక్క వాళ్ళ పాప అనమాట. పసుపులు పెట్టడం అయిపోయింది, మంచి ముఖం కడుకొచ్చాను నేను అనుకుంటే, మా మమ్మీ కాదు ఇంకా ఇవి వేయాలి కదా, దీని ఏమంటారు, బియ్యము జొన్నలు కలిపి పసుపు ఆయిల్ కలిపి పెడతారనమాట. ఇవి అక్షంతలు లెక్క. ఇవి కూడా పోసినాకలే నువ్వు స్నానం చేసుకోవాలి అనేసరికి నాకు అసలు ఏం మైండ్ పనిచేయలేదు. మేము మాత్రం మంచి రావాలి ఏమంటున్నా. ఒకసారి తీసుకో మార్నింగ్ పెట్టుకోవచ్చు కొంచెం తుడుచుకోరా పోయేటప్పుడు కొంచెం చేయాలతో అయిపోద్ది. ఇలా పెట్టాలి ఏమొస్తున్నారా ఏం పెట్టాలి ఇక్కడ చూడాలి ఇద్దరు ఒకసారి. మానస అక్క అన్న మమ్మీని పిలవకు, మమ్మీ రాదు. పసుపులు వేయడము అక్షంతలు వేయడము అంతా అయిపోయినాకలా లాస్ట్కి మంగళహారతి అయితే ఇచ్చినారు. మా పిన్ని నన్నే పాట పాడమంటుంది అనమాట. అందుకే నాకు రాదని చెప్పి తలూపిన అడ్డంగా. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ సద్వరాధ మంగళం చారురత్నోపేత చందనాని చర్చితాయ హారకనక శోభితాయ భూరి మంగళం
సీతారామచంద్రాయ జనక రాజా మనోహరాయ మమతాధీశ్వరాయ రాయ తులసీవన మాలికాయ జలద సద్రుహదేహాయ భూరి మంగళం మహాలక్ష్మి అని జాలాగా విలసితే శ్రీలక్ష్మిని కింత జాలమిలా పాల సముద్రం బట్టి పదిమారు విలసితే పాలింపవే మమ్మ మహాలక్ష్మీదేవి మంగళం మంగళం శ్రీ నరహరి అలికి పూసిన ఇల్లు చిలకు జిల్లగనే మెలకుతోనూ రావు అలకాలేక కరకర ఎండలు కరియండలేకంగా మొలక నవ్వుల వంటి చిలుకుల కొలికి మంగళం మంగళం శ్రీ నరహరి మంగళం మంగళం. పెళ్ళప్పుడు కంపల్సరీ మంగళహారతుల పాటలు నేర్చుకోవడం మాత్రం మర్చిపోకండి. మా పిన్ని మాత్రం ఈ మంగళహారతి చాలా సక్సెస్ఫుల్ గా వాడేసింది. మనం చేసుకునే హల్దీ ఇవన్నీ కూడా అవన్నీ జస్ట్ ఫర్ ప్రోగ్రామ్స్ అనమాట. యాక్చువల్గా మంగళ స్నానం అంటే ఫస్ట్ రోజు పెళ్లి కూతురు అయిపోయినాక అందరు కలిసి మనకి వాటర్ పోస్తారు అనమాట ఒక పాట పాడుకుంటా. ఈ వీడియో వాష్రూమ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నా అంటే ఇది మ్యాండేటరీ వీడియో కాబట్టి అప్లోడ్ చేస్తున్నా అనమాట. సో ఎంతమంది అయితే నన్ను పెళ్లి కూతురు చేసిరో అంతమంది కూడా నాకు వచ్చి వాటర్ పోస్తారు. పెళ్లిలో జరిగిన ముఖ్యమైన పద్ధతులలో ఇది కూడా ఒకటి అనమాట. ఫస్ట్ డే పసుపులు పూసుకున్నాకలా ఈ స్నానం అయిపోయినాకలా మనం టోటల్ గా ఇంకా పెళ్లి కూతురు అయిపోయినట్టు అనమాట. ఇంకా బయటికి పోవడము ఎక్కడెక్కడ తిరగడం అలాంటివి చేయొద్దు. మంగళ స్నానం అయిపోయినాకలా ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేలోపు రోకల్ని మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే చెప్పిన కదా పసుపు దంచే ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి దానికోసం అనమాట. యాక్చువల్గా ఈ పసుపు దంచే ప్రోగ్రామ్ మేము అందరము సిస్టర్స్ అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాము. అంటే పెద్దగా ఇట్లా వెనకాల బ్యాక్ డ్రాప్ అంతా వేసుకొని ఇట్లా రీల్స్ ఇద్దాం అనుకున్నాం. కానీ అది హడావిడిలా అందరు ముత్తైదుల చేతుల్లో అయిపోయింది అనమాట. అనుకున్న విధంగా కాకపోయినా కూడా పద్ధతి ప్రకారం చాలా మంచి జరిగింది నా పసుపు దంచే ప్రోగ్రామ్ కూడా. పిల్లకు పెడతాము కలర్ అవుతుంది ఇది. రోగల్కి మంచి పసుపు పెట్టేసి కుంకుమ పెట్టి దానికి కంకణం కడతారు అనమాట. అప్పట్లో మనకి ప్యాకెట్లు ఇవన్నీ కాకుండా రోకలతో ఏదైతే పసుపు దంచుతారో ఆ పసుపుని మంచిగా చేపించి దాన్నే వాడుతున్నారు అనమాట పెళ్లి కూతురికి. కానీ ఇప్పుడు అట్లా లేదు, మనకు ప్యాకెట్లలో పసుపే వాడుతున్నాము. ప్యాకెట్లలో అంటే కొట్టించిన పసుపు కూడా వాడతాం, కానీ ఇక్కడ కొట్టిన పసుపు అయితే వాడడం చాలా తక్కువ అనమాట. ఆ పసుపు మనం వాడినా వాడకపోయినా పద్ధతులు మర్చిపోవద్దు కాబట్టి ఇలాంటి పసుపు దంచే ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ చేస్తారు పెళ్లిలో. స్నానం అయిపోయినాకల్లా వెంటనే కుంకుమ పెట్టేసి నోరు తీపి చేసి బయటికి తీసుకొస్తారు అనమాట. అట్లా ఉట్టిగా తీసుకురారు. మా మమ్మీ పెళ్లి కూతురు చేసింది కాబట్టి మా మమ్మీ శారీ అయితే పెట్టింది. మమ్మీ పెట్టిన శారీ ఇది కాదు. యాక్చువల్లీ నేను పెళ్లి కూతురు రోజు అంటే లాస్ట్ పెళ్లి కూతురు రోజు కట్టుకున్న పిస్తా కలర్ శారీ వచ్చి మా మమ్మీ పెట్టింది అనమాట. ఇది జస్ట్ ఈ రోజు కట్టుకోవడానికి మాత్రమే పెట్టింది. శారీ నాకు ఎంత నచ్చిందంటే నమ్ముతారో నమ్మరో, ఫస్ట్ టైం ఒక శారీ పైన నేను ఈవినింగ్ వరకు ఉన్నా అంటే నమ్మండి, అంత కంఫర్టబుల్ ఉంది శారీ అయితే. ఇంక ఇప్పుడు మంచిగా రెడీ వచ్చినాక పసుపు దంచే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ మా మమ్మీ వడి నింపుతుంది. వడి నింపిన తర్వాత పసుపు దంచే ప్రోగ్రాము. ఒక సైడ్ పిల్లలు ఇస్తారా మనం పూలు పెట్టడానికి. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కష్టపడి వీడియోస్ అన్ని తీసింది కూడా మా నిహారిక అనమాట. పాపం ఏమైందంటే లాస్ట్ వరకు కూడా దాంతో ఒక్క ఫోటో కూడా దిగలేను. అది ఎప్పుడు కూడా నా బిహైండ్ కెమెరానే ఉండడం వల్ల ఫ్రంట్ ఆఫ్ కెమెరా రాలేకపోయింది. కానీ మా నిహారిక వల్లనే ఈ వ్లాగ్స్ అన్నిటికీ కారణం మెయిన్లీ మా నిహారిక అనమాట. దానికి ఎంత థ్యాంక్స్ చెప్పినా అసలు తక్కువనే. నిజంగా అసలు ఎంత ఓపికగానో అన్ని వీడియోస్ కూడా అన్ని ఎక్కువ ఈవెంట్ మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా తీసింది. యాక్చువల్లీ నాకు తోడ పెళ్లి కూతుర్ని కూడా మా నిహారికనే చేయాలనుకున్నా, కానీ అది తోడ పెళ్లి కూతురు కూర్చుంటే నా వ్లాగ్స్ ఎవరు తీస్తారని చెప్పి దాన్ని అయితే కూర్చోబెట్టుకోలేను. కానీ నాకు తోడికి మాత్రం మా నిహారికనే తీసుకుపోయినా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వేరేళ్ళని తీసుకుపోయినా కూడా నాకు అంత హెల్ప్ ఉండరు. ప్రతి ఒక్కటి పాపం నాకు అది దగ్గరుండి హెల్ప్ చేస్తుంది ప్రతి దాంట్లో కూడా. అందుకే నేను మా బావాళ్ళ ఇంటికి పోయేటప్పుడు కూడా తోడికి మా నిహారికనే తీసుకుపోయినా. ఈ బ్రౌన్ కలర్ శారీ వచ్చేసి నిహారిక వాళ్ళ మమ్మీ అనమాట, ఆంటీ. మా మమ్మీ బొట్టు పెడుతుంది కదా ఆంటీ.
సో నిహారికని అయితే నేను లైఫ్లో నేను ఎప్పుడు కూడా మర్చిపోను అనమాట. అది నాకు చాలా హెల్ప్ చేసింది. దానికి కూడా నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. అందుకే ఇవే పిల్లలు ఎక్కడ పోయింది రాదు పక్కన వైట్ తొడితే ఫోటో కూడా ఆడబెట్టి పంపించేది మెడలు వేసేసి అవి దాన్ని పిన్నికి పెడుతుంది ఎందుకు కూర్చొని పెడతాను ఎందుకు ఏ మనుషులు దండ వద్దండి ఇది పట్టుకొని చామంతి పూల పెట్టు ఇంకోటి ఉన్నది కొన్ని కట్ చేసుకురా ఒడిలో ఫస్ట్ 5 సార్లు మలిద ముద్ద పెడతారు అనమాట. ఇంతకుముందు చెప్పినగా చపాతి బెల్లం సోంపేసి చేస్తారు. ఆ మలిద ముద్దను అయితే 5 సార్లు ఇట్లా ముద్ద కట్టినట్టు చేసి ఒడిలో వేస్తారు అనమాట. అదే మనకి ఫస్ట్ ఒడి అవుతుంది. మలిద ముద్ద, గజ్జలు, పువ్వులు, ఇంకా శారీ, గాజులు ఇట్లా 5 రకాలైతే పెట్టిందనమాట మమ్మీ మొత్తానికి నాకు ఆ రోజు పెళ్ళికూతుర్ని చేయడానికి. మమ్మీ పెట్టిన తర్వాత మిగతా 5 కూడా అంటే మిగతా 4 మమ్మీతో కలుపుకొని 5 మంది అయితే ఆ రోజు ఒడి నింపిరు. మా అమ్మమ్మకి నా పెళ్ళి అంటే ఒక కళ్ళ లాంటిది అనమాట. నాకు పెళ్ళిలో చాలా గుర్తొచ్చింది మా అమ్మమ్మ నాకు. ఎందుకు అంటే ఏడ్చినా కూడా ఏమని చెప్పాలంటే పెళ్లి కూతురు అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అందరు కలిపి నాకు ఓడి నింపిరు. మా అమ్మమ్మ లేదే అని చెప్పి మస్తు ఏడుపు వచ్చింది. అదనమాట మా అమ్మమ్మని అయితే నేను చాలా మిస్ అయినా నా పెళ్ళిలో. అంటారు కదా ఎంతమంది ఉన్నా కొంతమంది రోల్ ఎవ్వరు కూడా తీర్చలేరని. నా లైఫ్లో మా అమ్మమ్మ రోల్ని నాకు ఎవ్వరు కూడా తీర్చలేరు అనమాట. ఎంతమంది ఉండి ఎంతమంది చేసినా కూడా మా అమ్మమ్మ రోల్ అంటే నా లైఫ్లో మా అమ్మమ్మ పాత్ర మాత్రం ఎవరు వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అనమాట. అమ్మమ్మని చాలా మిస్ అవుతున్నా నేనైతే. పెళ్ళప్పుడు అయితే చాలా మిస్ అయినా. మస్తు సార్లు ఏడిచినా కూడా అమ్మమ్మ గుర్తొచ్చి. ఇవే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మా మమ్మీ ఏం చెప్తుందంటే మా దాంట్లో పతానం ఉండదు అనమాట. అంటే పెళ్లి కూతుర్ని ఒక రోజు ముందు తీసుకుపోయి అక్కడ పెళ్లి చేయడం అట్లా ఏమి ఉండదు అనమాట. మొత్తం మా ఇంట్లోనే ఉంటుంది. పెళ్లి మొత్తం అయిపోయినాక అప్పగింతలు చేసి అప్పుడు మా హస్బెండ్కి నన్ను అప్పగిస్తారు. అంతవరకు కూడా నేను మొత్తం మా ఇంట్లోనే అనమాట. పెళ్ళి కూడా మొత్తం మా అమ్మోళ్ళే చేస్తారు మా తెలంగాణలో సైడ్. కొంతమంది సైడ్ అంటే లాస్ట్ టైం మా ప్రమిళ ఇంటి సైడ్ ఎట్లా అంటే వాళ్ళు ముందు రోజే పెళ్లి కూతుర్ని తీసుకుపోయి పెళ్ళి కూడా పెళ్లి కొడుకోళ్ళు చేస్తారు అనమాట. మా దాంట్లో అట్లా ఉండదు. పెళ్ళి మొత్తం మేమే చేస్తాము. ఓన్లీ రిసెప్షన్ అబ్బాయి వాళ్ళు చేస్తారు. చిన్న డిన్నరు, పెళ్ళి, ఎంగేజ్మెంట్ అంతా కూడా మేమే చేసుకుంటాము. అంటే అమ్మాయి తరఫు వాళ్ళే చేసుకుంటాం అనమాట. ఈ పెళ్ళేమో కానీ స్వీట్లు తిని తిని మనిషికి విరక్తి పుడుతుంది. నిజంగా చెప్తున్నా. నేనైతే ఫస్ట్ డే రోజు పెళ్లి కూతురు తిన్న లడ్డే అనమాట. మిగతా అప్పుడు ఎంతమంది స్వీట్ నోట్లో పెట్టినా కూడా నోట్లోకి వెళ్ళి తీసి పక్కకు పడేసి కూడా అవుతుంది నాకు. అంటే అట్లనే తినబుద్ధి కాలేదు అసలు. ఇంత మంచి మంచి స్వీట్స్ తెచ్చి కూడా అస్సలు తినలేను. ఇంకోటి మనం పెళ్లి ఇంట్లల్లో ఇట్లా బయట నుంచి తెచ్చుకున్న వాటర్ వాడతాం కదా, ఆ వాటర్ వల్ల అయితే ఘోరంగా గొంతులు ఖరాబ్ అయిపోయినాయి. ఫుల్ ఫీవర్ అనమాట. ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నా గొంతు అస్సలు అంటే అస్సలు బాగాలేదు. కొంచెం సేపు మాట్లాడినా దగ్గు రావడము, గొంతు చాలా నొప్పి కావడం అవుతుంది. అక్క మళ్ళీ మొత్తము మొత్తం ఇంత ఉంచి ఇంత తీసుకుని 5 మంది చేతులు అత్తమ్మ 50
ఇవి తీసేద్దాం. ఇంకా పెళ్లి కూతురు చేయడం అయిపోయినాకలా అందరం కలిసి అయితే పసుపులు దంచడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇదంతా ప్రోగ్రామ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 12 అయితే అయింది. మార్నింగ్ 7:30కి అట్లా స్టార్ట్ చేస్తే. ఇంతకీ ఫస్ట్ డే నా శారీ ఎట్లుందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కూర్చో. మా బాలమ్మ బొట్లు పెట్టుకున్నాం. నువ్వు పట్టుకో డబ్బులు పడేయద్దు ఇక కొంతమంది దండం పెట్టుకుని ఎవరైనా సరే పట్టుకోరు అట్లా వద్దా నాకు షార్ట్ పెడతాను. పాట పాడాలా నేను ఆడు గజాల నాకు రాదు. అయ్యో మిగడేదమ్మా వెళ్ళలేదమ్మా పాలలోన వెన్నలేదమ్మా లెట్టలేను రోకలెట్టలేను ఓయమ్మా శాంతి కడియాల చేతులెట్టలేను దంచు దంచు అప్పుడు నడుము వచ్చింది నీకు ఇక్కడ చూసుకుంటారా ఒకసారి చూడు పెద్దది పట్టుకోరు అదే గట్టి బాగా వస్తుంది ఒకటి పట్టుకో ఇట్లా చాలు మళ్ళీ అడిగి చూద్దా చూడు మా పలికెను సుందరాంగులంతా రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా శామంతి కడియాల చేతులెత్తలేను ముగ్గుటి దేవని ముగ్గురమ్మలు అమ్మాయి పెళ్లికి ఆహ్వానం పసుపు దంచే ప్రోగ్రామ్ కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంకా ఏమంటారు యాక్టింగ్ రీల్స్ లేకుండా అంతా కూడా ఒరిజినల్గా ఏదైతే పద్ధతి ప్రకారంగా పాటలు పాడుకుంటూనే జరిగిందనమాట. ఇంత మంచి పాట పాడినందుకు మా అంతపిన్నికి థ్యాంక్స్ చెప్పడం అయితే మర్చిపోదు కదా. అందుకే మా అంతపిన్నికి ఒక థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే పసుపు దంచేటప్పుడు మంచి పాట పాడినారు, ఎందుకంటే ఇంకోటి హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలా మంచి పాటలు పాడినందుకు మా పిన్నికి థ్యాంక్స్ చెప్తున్నాను గాయస్. ఇంకా పసుపు దంచే ప్రోగ్రామ్ అయితే అట్లా ఫినిష్ అయిపోయింది అనమాట. ఆ రోజైతే మస్తు మబ్బుతో కూడా వర్షం అనమాట. అంటే పొద్దున ఒక 1-2 వరకు అయితే పడ్డది, కానీ ఫుల్ వర్షం అయితే పడ్డది. ఇంకా ఆ రోజు ఆగిపోయిందంటే మళ్ళీ చిన్న డిన్నర్ వరకు అయితే అసలు వర్షం లేదనమాట. కానీ ఆ రోజు వర్షం చూసి మేమైతే మస్తు భయపడినాము. ఎందుకనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. ఈరోజైతే ఈ పసుపు దంచే వ్లాగ్ని చూసి ఎండ్ చేసేస్తున్నా.
ఇప్పుడు దంచుకున్న ఈ పసుపునైతే మళ్ళీ కొంచెం మిక్సీలో వేసుకొని స్మూత్ అయినాకలా నాకు పెడుతున్న పసుపులు అయితే మిక్సీ చేసిరు అనమాట. అదే మొత్తంకైతే పసుపు దంచిన పసుపును కూడా కలుపుకొని వాడిన మొత్తం పెళ్లి కూతురు అప్పుడు. ఇంకా అట్లా అందరూ వెళ్ళిపోయినాకల్లా సాయంత్రం అయితే కూర్చొని మంచిగా పెళ్లి కూతురికి లంగా జాకెట్ అయితే కుట్టిన. పెళ్లి కొడుకుకి అయితే మానత పిండి కుట్టింది, కానీ పెళ్లి పిల్లకైతే మొత్తం లంగా జాకెట్ నేనే కుట్టిన అనమాట. ఎట్లుందో కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ చేస్తే మీకు చాలా నచ్చుతుంది. అది అయిపోయినాకల్లా కొబ్బరి బోండానికి కూడా మొత్తం గ్రీన్ కలర్ పెయింట్ వేసి హార్ట్ షేప్ అయితే వేసి పెట్టిన. ఎందుకంటే నెక్స్ట్ డే వరకు డ్రై అయినాకల్లా స్టోన్స్ అతకబెట్టేది ఉంటుంది కాబట్టి. ఎవరి పెళ్ళికి వాళ్ళే కొబ్బరి బొండం డిజైన్ చేసుకోవడం ఒక ఆచారం లాగా అయిపోయింది అనమాట. యాక్చువల్గా మా పిన్ని వాళ్ళు చేస్తామన్నారు, కానీ నేనే చేసేసిన. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి. ఎందుకంటే తెల్లారితే మేము అందరం బంజారాయిల్స్కి నుంచి తుమ్మల బస్సుకి షిఫ్ట్ కావాలి కాబట్టి కావాల్సిన వస్తువులన్నీ కూడా సదురుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే నేనేమో నా కొబ్బరి బొండాన్ని డిజైన్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో తుమ్మల బస్సులో ఎట్లా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనేటిది కంపల్సరీ చూడడం అయితే మర్చిపోకండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను అడుగులు పెట్టిన వీడియో, గడప గడిగిన వీడియో, ఇట్లా చాలా మంచి మంచి వీడియోస్ అన్ని నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తాయి. మిస్ అయితే కాకండి అస్సలు. వెనస్డే నుంచి నేను అసలు నిద్ర పోయిందే లేదనమాట. రాత్రి 3 గంటల వరకు మేలుకోవాలి, పొద్దున్న 5 గంటలకు లేవాలి. అందరేమో పెళ్లి కూతురు అనుకుంటేనే గ్లో వస్తుంది పండుకోమంటే, ఇట్లాంటి పనులు పెట్టుకొని నాకు ఎట్లా నిద్ర వస్తుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి నేనైతే పండుకోలే అనమాట. అట్లీస్ట్ సగం వర్క్ అనేది చేసి పండుకుందాం అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే అయితే బంజారాయిల్స్ నుంచి తుమ్మల బస్సుకి పోయినాం. అదైతే అస్సలు మిస్ కావద్దు వీడియోస్ అన్నీ కూడా ఇప్పటి నుంచి. సో లైన్గా వస్తాయి, లైన్గా నా వీడియోస్ చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఇంటి భౌతం ఛానల్. ఇంకో మంచి వీడియోతో మేము కొట్టుకొస్తా. బాయ్ గాయ్స్.